ఐఆర్ఎఫ్ సిట్కి సంబంధించి రీజనింగ్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ని ఒకసారి గమనిద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, మీకు ఇచ్చిన పేపర్లో ఇచ్చిన క్వశ్చన్ నెంబర్ 1లో నేవ్ ఈక్వల్స్ టు ఇంజనీర్స్ అయితే ఇంటెలిజిబుల్ ఏమవుతుందని అడిగారు అనమాట. రైట్ సార్. సో ఈ క్వశ్చన్కి వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అయితే నేవ్ అని చెప్పిన ఇంజనీర్స్ అని చెప్పిన ఈ రెండు కూడా కొంచెం తెలివైన వాళ్ళు, తెలివిగా మాట్లాడటం, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి అన్నమాట. సో నేవ్ అన్నా ఇంజనీర్స్ అన్నా సరే కొంచెం తెలివిగా మాట్లాడటం అండ్ ఎటువంటి కల్మషం లేకుండా తెలివిగా మాట్లాడటం, ఇలాంటివన్నీ కూడా అర్థాలు వస్తాయి. అండ్ ఈ రెండు కూడా ఒకదానికొకటి పర్యాయ పదాలు అని చెప్పొచ్చు, సినోనిమ్స్ అని చెప్పొచ్చు అనమాట. రైట్ సార్. రెండు కూడా ఒకదానికొకటి సినోనిమ్స్ అనమాట. అలా అయితే ఇంటెలిజిబుల్ అనే దానికి సినోనిమ్ ఏంటి అంటే అండర్స్టాండబుల్. సో ఆప్షన్ బి పెట్టుకుంటే ఆన్సర్ కరెక్ట్గా పెట్టుకోవచ్చు అనమాట. రైట్ సార్. ఇక్కడ అన్వర్తి కానీ, న్యాచురల్ కానీ, అస్ట్యూట్ కానీ ఇవన్నీ కూడా నెగిటివ్ వర్డ్స్గా మీనింగ్ వస్తే ఇంటెలిజిబుల్ ఈజ్ అండర్స్టాండబుల్. సో కాబట్టి ఆప్షన్ బి పెట్టుకున్న వాళ్ళ ఆన్సర్ కరెక్ట్ అవుతుందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. ఇందులో ఇచ్చిన దాంట్లో ఆడ్ వన్ ఏంటని అడిగారు. ఈ క్వశ్చన్కి యాక్చువల్గా 2 ఆన్సర్స్ వస్తున్నాయి. సో ఈ క్వశ్చన్కి జాగ్రత్తగా చూడండి. జస్ట్ ఫస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటే 6 × 3 18, ఇక్కడ +1 చేస్తే 19 వచ్చింది. 3 × 4 12, -1 చేస్తే 11, అందుకే 3 4 11. 5 × 5 25, -1 చేస్తే 24 వచ్చింది. 6 × 2 12, -1 చేస్తే 11 వచ్చింది. రైట్ సార్. సో కాబట్టి మిగతావన్నీ కూడా ఈ రెండింటిని మల్టిప్లై చేసి -1 చేస్తుంటే ఆన్సర్లు వస్తుంటే ఈ రెండు +1 చేస్తే ఆన్సర్ వచ్చింది. కాబట్టి ఏ అనేది ఆన్సర్గా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇది ఒక ఆప్షన్ ఉంది. సార్ ఇదే ఎందుకు పెట్టుకోవాలి, ఇవన్నీ ఆడ్ నెంబర్స్ అయితే ఇది ఈవెన్ నెంబర్ కదా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దీనికి ఎప్పుడు ప్రియారిటీ అనేది ఏమి ఉండదు సార్ దీనికి. సో కాబట్టి ఈ రెంట్లో మీరు ఈ ఎగ్జామ్ వరకు మీరు ఆప్షన్ ఏ పెట్టినా, ఆప్షన్ సి పెట్టినా ఈ రెండింటికి కూడా ఆన్సర్ అయితే కరెక్ట్గానే ఇస్తున్నారు. సో కాబట్టి ఈ క్వశ్చన్కి ఆప్షన్ ఏ లేదా సి పెట్టిన వాళ్ళ ఆన్సర్స్ని కరెక్ట్ తీసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3లో ఇక్కడ మనకి హ్యాష్ అనే సింబల్ దగ్గర ఆప్షన్ ఏలో వచ్చిన హ్యాష్ని ప్లేస్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు QAZ, హ్యాష్ అంటే QAZ అయితే OCX అంటే ఏమవుతుంది సార్, ఇది 17 - 2 15, 1 + 2 3, 26 - 2 24 ఇలా వచ్చిందనమాట. అలా వచ్చినప్పుడు దీనికి చూడండి ఒకసారి. ఇప్పుడు 17లోంచి 2 తీస్తే 15 కాబట్టి 15లోంచి 2 తీస్తే 13, ఇది సరిపోయింది. 11కి 2 కలపాలి, 11కి 2 కలిపితే 13. ఎంత రావాలి సార్, ఇక్కడ M రావాలి, లేదు కదా. సో ఇది ఆన్సర్ కాదు. దీని దగ్గరికి వెళ్దాం. QBY = OCX అని రాసుకున్నాం అనుకోండి. 17 - 2, ఇది -1, 25 - 1 అంటే -2 -1 -1 ఉండాలి. సో అప్పుడు అలా అయితే -2, 15లోంచి 2 తీస్తే 13, 11లోంచి 1 తీస్తే 10 రావాలి కదా, J రావాలి కదా, లేదు. ఆప్షన్ సి కూడా ఆన్సర్ కాదమ్మా. ఇక్కడికి వద్దాం. హ్యాష్ ప్లేస్లో QAY పెట్టుకుంటే OCX ఆన్సర్ వచ్చినట్టు, OKN అనే దానికి MML ఆన్సర్ రావాలన్నమాట. అలా తీసుకుంటే 17 - 2 15, 1 + 2 25 -1, -2 + 2 -1 అనేది ఆన్సర్గా తీసుకోవాలి. అలా అయితే నెక్స్ట్ వన్ 15 13 అంటే -2, 11 13 అంటే +2, అలాగే 14 -2. ఇక్కడ -1 రావాలి, ఇక్కడ ఏం -2 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా ఆన్సర్ కాదు. సో పక్కగా ఆన్సర్ ఏంటి సార్, ఆప్షన్ డి. అది కూడా ఎలా వచ్చిందో చెక్ చేసేద్దాం. అప్పుడు QAZ హ్యాష్ ప్లేస్లో QAZ పెట్టుకుంటే OCX అనేది ఎలా వస్తుందో చూడండి. 17లోంచి 2 తీస్తే 15, 1కి 2 కలిపితే 3, 26 - 2 చేస్తే 24. అదేవిధంగా ఇప్పుడు MML అని ఇచ్చారు, దాన్ని మీరు అదే చేయాలి. -2 + 2 -2, 13 - 2 చేస్తే వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 13 - 2 చేస్తే అండ్ ఫస్ట్ 17 QAJ కాబట్టి 17 - 2 15 అయింది కాబట్టి 13 - 2 12 అవ్వాలి. సో అదే కదా సరైంది. ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాక క్వశ్చన్ కావాలి కాబట్టి మనకి ఇది +2 చేసుకుంటే O వచ్చింది. అదే కదా ఇచ్చారు అక్కడ OKN అని, లేదా పైన రాసుకోండి ఒకసారి ఇంకా క్లారిటీ రావాలంటే. ఇది ఆన్సర్ కదా. 15లోంచి 2 తీస్తే 13, అదే కదా చేసాం.
11కి 2 కలిపితే 13, అదే కదా వచ్చింది. నెక్స్ట్ వన్ 26 - 2 24 వచ్చినట్టే 14 - 2 చేస్తే 12 వచ్చింది. సో యాస్టీస్గా మ్యాచ్ అయింది. సో ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. ఇది ఎలా ఇచ్చినారు అంటే 12. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు చేసినా సరే మనం పెద్ద నెంబర్స్ ఏవైతేనో వాటిని టార్గెట్ చేస్తాం. ఇక 12, 7 ఉపయోగించి 32 తీసుకురావాలి. ఎలా రాశారు అంటే 12 × 5 60, 7 × 4 28, మైనస్ చేస్తే 32 వస్తుంది అనమాట, రైట్. నెక్స్ట్ సేమ్ ఇంతే 17 × 5 85, 17 × 5 85. అదేవిధంగా 13 × 4 52. So answer will be 33. The same thing we need to follow here. 14 × 5 70, 8 × 4 32. So 10 - 2 8. సో 8 లాస్ట్లో ఎక్కడ ఉందమ్మా? ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఫస్ట్ నెంబర్ × 5 మైనస్ సెకండ్ నెంబర్ × 4 అది ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని కానీ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 12 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 36. ఎలా వచ్చిందనంటే ఇది 1³ + 1², this is 2³ + 2², this is 3³ + 3², నెక్స్ట్ 4³ + 4² అంటే ఎంత? 80. నెక్స్ట్ వన్ 5³ + 5² అంటే 125 + 25 150. సో నెక్స్ట్ 6³ + 6² తీసుకుంటే 216 + 36 252. అంటే 282 + 252 అనేది ఆన్సర్ రావాలి. అంటే లాస్ట్లో 4 ఉన్నది ఆన్సర్ అవుతుందమ్మా. ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద ఫార్ములా దే హ్యావ్ యూజ్డ్ హియర్? n³ + n² అనే ఫార్ములాతో క్వశ్చన్ ఇవ్వటం జరిగింది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ ఫిగర్ అని ఇచ్చారు. ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే మనం ఈ క్వశ్చన్ చెప్పేటప్పుడు చెప్తాం. అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఫైండ్ అవుట్ చేసేచ్చాము. ఇందులో ఎన్ని ఉన్నాయి కరెక్ట్గా చెప్పేయచ్చు ఆన్సర్. ఎన్ని ఉన్నాయని చెప్తాం? 3 5s are 15 ప్లస్ 2 4s are 8 ప్లస్ 1 3s are 3. అంటే ఇక్కడికి ఎన్ని వచ్చినట్టు? 26 వచ్చినట్టు సార్ ఇక్కడికి ఈ బాక్స్లో. అదేవిధంగా ఎగ్జాక్ట్గా ఈ బాక్స్ని కౌంట్ చేసేయచ్చు. 1 2 3 4 5 6 7 1 2 3. సో ఇలా చూసుకుంటే 7 3s are 21 ప్లస్ 6 2s are 12 ప్లస్ 5 1s are 5. సో 21 + 12 అంటే 33, 33 + 5 అంటే 38. ఓకేనా? ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఈ సెట్లో 38 + 26 వచ్చేసింది, రైట్. 38 26. ఇదే మనకి 64 వచ్చినాయి సార్. 64 వరకు ఇవే ఉన్నాయన్నమాట. ఇవి కాకుండా 64 తర్వాత 65 66 67 68 69 70 ఇదంతా కలిపితే ఒకటి 71. సో 71 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూద్దామా. ఇక్కడ స్లిమ్ అనే పదం తీసుకొని ఈ స్లిమ్ అనే పదంలో ఉన్న అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్ఫబెటికల్ ఆర్డర్లో రాశారు. ఓకేనా? ఇలా రాసుకున్నారు. అలా రాసుకున్న దాన్ని MHQOగా రాశారనమాట. అంటే ఎలా వస్తుంది? 9 + 4 13, 12 - 4 8, 13 + 4 17, 19 - 4 15. That means first they have written this in alphabetical order. ఓకేనా? దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకొని ఆ విధంగా ఆన్సర్ చేయటం జరిగిందనమాట. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు ఆన్సర్ ఎలా చేస్తాం దీనికి మనం? COLD. సో ఎలా వస్తుంది? CDLO. సో ఫస్ట్ +4, C + 4 3 + 4 అంటే 7 వస్తుంది. G రాసుకోండి. ఇక్కడ 30 అనుకుంటే 30 - 4 26 కదా, Z వస్తుంది. సో GZ ఎక్కడ కనిపిస్తుంది సార్? అది ఆప్షన్ డిలో కనిపిస్తుంది అనమాట.
అదేవిధంగా 12 + 4 12 + 4 16 కాబట్టి P, 15 - 4 11 కాబట్టి K. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు, ఇచ్చిన లెటర్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మార్చిన తర్వాత +4 - 4 అనే లాజిక్ని అప్లై చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8లో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏ రెండింటిని ఇంటర్చేంజ్ చేయటం వల్ల ఆన్సర్ వస్తుందని అడిగారు. ఇప్పుడు 81 36 ఉందమ్మా, 81 36. ఇక్కడ 36 పెట్టుకుంటే క్యాన్సిల్ అయిపోతుంది ఇది కూడా, రైట్. ఇక్కడ 81 వస్తుంది. 81 × 36 అంటే 4 మైనస్ 88 అంటే /4 అంటే 22 వస్తుంది, ప్లస్ 14 ప్లస్ 29. సో 81 × 4 అంటేనే ఇది ఆల్మోస్ట్ 320కి వెళ్ళిపోద్ది. 169 దగ్గర చేయడానికి ఛాన్స్ లేదు మనకి, అంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆన్సర్ కాదు సార్. ఒక సి తీసుకున్నాను అనుకోండి, 36ని 14 మార్చాను అనుకోండి, 14 × 8 9 అంటే 9 వస్తుంది, మైనస్ 22 ప్లస్ 14 ప్లేస్లో 36 పెట్టుకుంటారు, ప్లస్ 29. ఇలా తీసుకుంటే 90 126 మైనస్ 22 ప్లస్ 36 ప్లస్ 29. సో 6 + 6 12, 12 + 9 21, 21లోంచి 2 తీస్తే ఆబ్వియస్లీ లాస్ట్ డిజిట్ 9 కదమ్మా. సో ఆల్మోస్ట్ 169కి ఈక్వల్ అవడానికి ఛాన్స్ ఉంది. ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో 36 14 ఇంటర్చేంజ్ చేసుకుంటే విల్ గెట్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9లో 6 persons PQ or STU live in a building of 6 floors such that bottommost floor is numbered as 1 and topmost floor is numbered 6. సో ఈ విధంగా తీసుకోమని చెప్పారు సార్. 1 2 3 4 5 6 ఈ విధంగా తీసుకోమని చెప్పారు. ఈ విధంగా తీసుకుంటే బట్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. S lives just above P, P who lives on prime number floor. ప్రైమ్ నెంబర్ ఫ్లోర్ ఏముంది, 2 అనేది ప్రైమ్ నెంబర్ ఫ్లోరు, 3 అనేది కూడా ప్రైమ్ నెంబర్ ఫ్లోరు, 5 అనేది కూడా ప్రైమ్ నెంబర్ ఫ్లోరే సార్. S lives just above P. S lives just above P. 2 persons live between S and Q. S की Q की मध्य 2 persons. S की Q की मध्य 2 persons. S की Q की मध्य 2 persons. Right? U lives just above Q. దీనికి ఛాన్స్ లేదు. U lives just above Q. ఈ రెండుకి ఛాన్స్ ఉంది, అసలు దీన్ని చూడాల్సిన అవసరం లేదు. తర్వాత R lives neither on prime number floor nor above S. R అనేది ప్రైమ్ నెంబర్లోనే ఉండకూడదు, S పైన ఉండకూడదంట. S పైన R రాకూడదు, రాయాల్సిన 2 ప్లేస్లు ఇక్కడే ఉన్నాయి. R అనేది ప్రైమ్లో రాకూడదు, S పైన రాకూడదు. సో ప్రైమ్ అంటే 2లో రాయొద్దు, ఇక్కడ రాసుకుందాం. అప్పుడు మిగిలిపోయింది ఎవరున్నారు సార్, T ఉన్నాడు. మనం అడిగింది ఏంటి, హూ లీవ్స్ ఆన్ సెకండ్ ఫ్లోర్, T లీవ్స్ ఆన్ సెకండ్ ఫ్లోర్. ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10లో ఇక్కడ 4 7 13 ఇచ్చారు. ఎలా ఇచ్చారు అంటే ఫస్ట్ 4 స్క్వేర్ చేయండి, 16 వస్తుంది. 1 + 6 చేస్తే 7 వచ్చింది, అందుకే 7 రాశారు. ఇప్పుడు ఈ 7ని 7 స్క్వేర్ చేయండి, 49 వస్తుంది. 4 + 9 చేస్తే 13 వచ్చింది, అందుకే 13 రాశారు. ఓకేనా. రెండో చూడండి, 5 స్క్వేర్ ఈజ్ 25, 2 + 5 ఈజ్ ఈక్వల్స్ టు 7. అగైన్ 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 49, 4 + 9 ఈజ్ ఈక్వల్స్ టు 13. So in the same way 6 square is equals to 36. 36 అంటే 3 + 6 9. 9 స్క్వేర్ ఇక్కడ 9 వచ్చింది కదమ్మా. 9 స్క్వేర్ అంటే 81. 8 + 1 is equals to 9. సో ఆన్సర్ విల్ బి అగైన్ 9 అనమాట. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 11లో మెటల్ అనే పదాన్ని 210గా రాశారనమాట. దీన్ని ఎలా రాశారు అంటే M యొక్క ఆపోజిట్ లెటర్, రైట్. Mకి ఆపోజిట్ లెటర్ N, ఈ ఎండింగ్ లెటర్ Lకి ఆపోజిట్ లెటర్ O. N అంటే 14, O అంటే 15. 14 × 15 చేస్తే 210. అర్థమైందా. ఓన్లీ లాస్ట్ లెటర్ అండ్ ఫస్ట్ లెటర్స్ యొక్క ఆపోజిట్ లెటర్ని మల్టిప్లై చేస్తే ఇచ్చిన నెంబర్ వస్తుందన్నమాట. సో అదేవిధంగా క్లే అనే వర్డ్ తీసుకుంటా. సికి ఆపోజిట్ X, వైకి ఆపోజిట్ B. X అంటే 24, B అంటే 2.
24 2s are 48. అదే ఆన్సర్కి ఇచ్చారు. సో సేమ్ సాక్రెడ్ అనే దానికి మనం ఆన్సర్ చేయాలి. సో ఎస్కి ఆపోజిట్ హెచ్, డీకి ఆపోజిట్ డబ్ల్యూ. సో హెచ్ అంటే 8 ఇంటూ 23. సో 160 ప్లస్ 24 184. సో 184 అనేది ఆన్సర్ పెట్టుకుంటాం. ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్. క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం, చూడండి జాగ్రత్తగా. క్వశ్చన్ నెంబర్ 12 కానీ గమనిస్తే ఇక్కడ ఉండాల్సినటువంటి డి ఏదైతే ఉందో, ఫస్ట్ దాంట్లో ఉన్న డి రెండో దానికి ఎక్కడికి వచ్చేసింది? చివరికి వచ్చేసింది సార్. ఇక్కడ ఉంది, చివరికి వచ్చేసింది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమైందో చూడండి, ఎల్ఎన్డి ట్రయాంగిల్ అండ్ బియు మారినాయి మళ్ళీ, అంతే కదా. ఇక్కడ ఉండాల్సిన డిఎల్ ఎల్డి అయింది, బి ట్రయాంగిల్ బి అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఏమైంది, ఇక్కడ ఉండాల్సిన బి ఫ్రంట్కి వచ్చేసింది. ఇక్కడ చివరి చూడండి, ఈ చివరిన ఉన్నటువంటి డి సెకండ్ దానికి వచ్చే ఫ్రంట్కి వచ్చినట్టే, ఇక్కడ చివరి ఉండాల్సిన బి ఇందులో ఫ్రంట్కి వచ్చింది అనమాట. తర్వాత స్టెప్లో ఏమవ్వాలి అప్పుడు? దీని తర్వాత స్టెప్లో ఏమవ్వాలి? ఇక్కడ ఎల్డి డిఎల్గా మారినట్టు ఇక్కడ B6 6Bగా మారాలి, ఇక్కడ 6Bగా మారాలి, డిటి అనేది టీడీగా మారాలన్నమాట. ఈ నెక్స్ట్ స్టెప్లో జరుగుతుంది. చూడండి 6B TD ఎక్కడ ఉంది సార్? ఆప్షన్ ఏలో లేదు, ఆప్షన్ బిలో లేదు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ ఉన్నట్టు ఇలా ఇక్కడ ఎలా అయితే మార్పు జరిగిందో ఈ రెండు అలాగే మార్పు జరిగినాయి అనమాట. రైట్ సార్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఈ 3 అనేది ఎండింగ్లో లెఫ్ట్ సైడ్లో ఉంది, 3 రైట్ సైడ్లో ఉంది. ఇక్కడ 3 లెఫ్ట్ హ్యాండ్లో ఉంది, 3 రైట్ హ్యాండ్లో ఉంది. అంటే ఇప్పుడు 3 ఎక్కడ ఉండాలి? లెఫ్ట్ హ్యాండ్లో ఉండాలి. సో ఈ రెండు కాకుండా 3 లెఫ్ట్ హ్యాండ్లో ఎక్కడ వచ్చారు సార్? ఆప్షన్ డిలో మాత్రమే ఇచ్చారు. ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 13లో ఇక మనకి ఈక్వేషన్ ఇచ్చారు. జెడ్ యాంపర్సెంట్ పి. యాంపర్సెంట్ పి అంటే బ్రదర్ పెట్టుకోవాలి. జెడ్ ఈస్ బ్రదర్ ఆఫ్ పి. పి ప్లస్ ఎన్ అని ఇచ్చారు. పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎన్, రైట్? పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎన్. ఎన్ క్యాప్ క్యూ అంటే ఎన్ ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. ఓకేనా? ఎన్ ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. క్యూ హ్యాష్ ఎస్ అని ఇచ్చారు. క్యూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎస్. Q is the wife of S. S ampersand V అంటే S is the brother of V. V plus E అంటే V is the father of E. V is the father of E. E at the rate L అని అంటే E is the sister of L. ఇది మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్. ఇందులో ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే ఇందులో ఏది నాట్ కరెక్ట్ అని స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఫస్ట్ ఎన్ ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ ఎస్. ఎన్ ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ ఎస్ఏ కదా. ఎస్ వాళ్ళ వైఫ్ క్యూ, క్యూ వాళ్ళ మదర్ ఎన్. సో వైఫ్స్ మదర్ ఈజ్ నథింగ్ మన మదర్ ఇన్ లా కాబట్టి ఇది ఆన్సర్ కరెక్ట్ అయినా మందికి ఇది మన ఆన్సర్ కాదు. మనకు కావాల్సింది ఏంటి? రాంగ్ ఆన్సర్ ఏంటి అనేది అడిగారు అనమాట. నెక్స్ట్ పీ ఈజ్ ద మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ క్యూ. మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ క్యూ వాళ్ళ మదర్ వాళ్ళ మదర్. క్యూ వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ మెటర్నల్ గ్రాండ్ ఫాదరే కదా. క్యూ వాళ్ళ మదర్ అంటే మదర్, ఆ మదర్కి ఫాదర్ అంటే మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. అది కూడా కరెక్టే. దట్స్ వై దట్ ఈస్ నాట్ అవర్ ఆన్సర్. Next one, V is the father of L they have given. Observe here, your sister's father. Your sister's father is nothing but your father only. So V is the father of L. This is also correct answer. That's why this is not our answer. And last one, Q is the mother of E they said, but Q is not the mother of E. E's father's brother is uncle. Uncle's wife is aunt. So Q is the aunt of E but not the mother. So this is the answer. Incorrect answer is option D. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు చేసినా మనకి కొంచెం హై లెవెల్ అడగడానికి ఇచ్చేటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు ఇచ్చినా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆ డైరెక్షన్స్ని ముందే రిప్రజెంట్ చేసుకోండి. పర్సంటేజ్ అంటే నార్త్ తీసుకోమని చెప్పారు. పర్సంటేజ్ అంటే నార్త్, హ్యాష్ అంటే ఈస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఎట్ ద రేట్ అంటే సౌత్ తీసుకోవాలి. నెక్స్ట్ యాంపర్సెంట్ అంటే వెస్ట్ తీసుకోవాలి, రైట్? నెక్స్ట్ నెంబర్ కూడా చూడండి, 37 ఉంటే 22 వచ్చిందంటే -15 తీసుకోవాలి. అదేవిధంగా ఈస్ట్ దగ్గర 18 ఉంటే 26 అంటే +8 తీసుకోవాలి. నెక్స్ట్ 25 ఉంటే 13 అంటే -12 తీసుకోవాలి. ఇది -12 అవుతుంది. అక్కడ 48 25 అయిందంటే -23 తీసుకోవాలి. ఇవి మనకి ఇచ్చినటువంటి క్లూస్ సార్, రైట్? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ టీ విత్ రెస్పెక్ట్ టు ఎస్ అని ఇచ్చారు. ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ టీ విత్ రెస్పెక్ట్ టు ఎస్. ఎస్కి సంబంధించి టీ ఎక్కడ ఉందని అడుగుతున్నారు అనమాట. చూద్దాం, చూడండి సార్ ఒకసారి.
నాకు టీ నుంచి ఎస్ కావాలి అంటే ఎలా కనెక్ట్ చేయొచ్చు? చూడండి, టీ నుంచి యూ కనెక్షన్ ఉంది, ఎస్ నుంచి క్యూ, క్యూ నుంచి ఆర్, లేదా క్యూ నుంచి వి, వి నుంచి యూ, ఇలా ఉందన్నమాట. ఓకేనా? ఇవి డైరెక్ట్ తీసుకుందాం సార్. నాకు ఎస్ నుంచి టీ కావాలి కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నా. ఫస్ట్ యూవి కనెక్ట్ చేద్దాం, తర్వాత యూనివి నుంచి క్యూవి కనెక్ట్ చేయొచ్చు, అప్పుడు క్యూ నుంచి ఎస్కి కనెక్ట్ చేసేయచ్చు, ఎస్క్యూ అనేది. అప్పుడు ఎస్క్యూ నుంచి కనెక్ట్ చేసాము అంటే ఆబ్వియస్గా యూ నుంచి టీకి లింక్ ఉందన్నమాట. ఇలా రాసుకోవచ్చు, రైట్? దాన్నే అరేంజ్ చేస్తాను ఇక్కడ. ఫస్ట్ యూ పర్సంటేజ్ వి అని ఇచ్చారు సార్. పర్సంటేజ్ అంటే యూ ఈజ్ నార్త్ ఆఫ్ వి, అది కూడా ఎంత? -15. వాళ్ళు ఇచ్చిన 33 కాబట్టి -15 అంటే 18 వస్తుందన్నమాట. తర్వాత యూవి చూద్దాం. టీయూకి వచ్చేసరికి టీ యాంపర్సెంట్ అని ఇచ్చారు. యాంపర్సెంట్ -23 అంటే 27 తీసుకుంటాం. టీయూకి అంటే యాంపర్సెంట్ అంటే వెస్ట్ అనమాట. టీకి వెస్ట్లో 27లో టీ రావాలి, వెస్ట్లో 27 యూ రావాలి. సో టీయూవి అయింది. తర్వాత క్యూవి కలుపుకోవచ్చు. క్యూవి కలుపుకుంటే క్యూవి 44 రావాలి. క్యూవి 44 అంటే యాంపర్సెంట్, యాంపర్సెంట్లో 23 ఇచ్చారు. 23కి 21 కలిపితే 44 కాబట్టి క్యూవి యాంపర్సెంట్ అంటే వెస్ట్ 1 అనమాట. ఓకేనా? సో 21 + 23 కాబట్టి ఇక్కడ 21 వస్తుంది. అంటే ఇక్కడ క్యూ ఇక్కడ ఉన్నట్టు అనమాట. తర్వాత నాకు ఏం కావాలి? ఎస్ కావాలి. ఎస్క్యూ లింక్ ఇచ్చారు కదా, ఇక్కడ కలిపేస్తున్నాను. s@q అని ఇచ్చారు కదమ్మా, 36. @ అంటే ఏంటి? -12 తీసుకోవాలి సౌత్ వైపు. 36 - 12 తీస్తే 24, ఇలా అనమాట. -24 డిస్టెన్స్. నన్ను ఏమడిగారు? టీ విత్ రెస్పెక్ట్ టు ఎస్ అని ఇచ్చారు. ఎస్కి సంబంధించి టీ ఎటువైపు ఉందని అడిగారు. ఇది ఏ డైరెక్షన్ సార్? ఇది ఇలా వెళ్ళేదాన్ని మామూలుగా ఇది మనం ఏమంటాం? నార్త్ వెస్ట్ అని అంటాం అనమాట. నార్త్ వెస్ట్ అంటే ఏముండాలి? పర్సంటేజు యాంపర్సెంట్ కాంబినేషన్ ఉండాలన్నమాట. సో పర్సంటేజ్ యాంపర్సెంట్ కాంబినేషన్ ఏమి ఇచ్చారు సార్? క్వశ్చన్ ఆప్షన్ సి మాత్రమే ఇచ్చారు. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు చేసినా మొత్తం చేస్తూ కూర్చోకూడదు. ఫస్ట్ డైరెక్షన్ ఇలా రాసేసుకోవాలి. రాసేసుకున్న తర్వాత ఇక్కడ లింక్ దేనికి ఉందో దాని ద్వారా చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. మొత్తం రాయాల్సిన అవసరం ఉండదు, రైట్ సార్? సో ఆప్షన్ సి పెట్టుకున్న వాళ్ళ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూద్దాం. ఇందులో 13 × 2 = 26. This 26 is nothing but 9 + 14 + 3 అంటే INC. ఇక్కడ ఇచ్చిన INC ఉంది కదమ్మా, ఈ INCలో ప్లేస్ వాల్యూస్ని కలిపినా 26 వస్తుంది, అటు ఇటు నెంబర్స్ని మల్టిప్లై చేసినా అదే వస్తుంది అనమాట. అదేవిధంగా 6 × 7 = 42 వస్తుంది. 15 + 18 33, 33 + 9 చేసిన 42 వస్తుంది అనమాట. సో ఆన్సర్ కావాలంటే ఏం చేయాలి మనం? 8 × 2 16 వచ్చింది కాబట్టి ఇక్కడ ఏ నెంబర్ని యాడ్ చేయని ఇచ్చారు? 1 + 4 + 1 + 4 చేస్తే 5, ఇంకెంత కలపాలి? 11 కలపాలి. 11 అంటే ఏంటి సార్? యాక్చువల్గా కే అనమాట. సో కే ఎక్కడ ఇచ్చారు? ఆప్షన్ బిలో ఇచ్చారు. బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూద్దాం. ఇందులో ఫస్ట్ ఈ నెంబర్ని 130గా రాశారంటే తగ్గించారు. నెంబర్ వాల్యూ తగ్గిందంటే ఖచ్చితంగా మనం డివిజన్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేసుకుంటాం సార్. ఇది చూద్దాం ఒకసారి. 564 / 6 చేశాను అనుకోండి. 6 9s are 54, 6 4s are 24. అప్పుడు ఎంత వచ్చింది నాకు? 94 వచ్చింది. ఆ 94కి 6² కలుపుకుంటా. /6 చేశాను, 6² కలుపుకుంటా. ఎంత వస్తుంది? 94 36 అంటే 130 వస్తుంది అనమాట. సేమ్ అదే విధంగా అంటే లాజిక్ ఏంటి సార్? /6 + 6². ఇది లాజిక్ అనమాట క్వశ్చన్కి. 6తో డివైడ్ చేయటము, 6² కలపటం. సో అదేవిధంగా చూస్తే 468/6. 6 7s are 42, 6 7s are 42 అంటే ఇంకా 42 మిగులుతుంది కాబట్టి 6 8s are 48 రాసుకుంటే సరిపోతుంది. ఆ 78కి 36 కలుపుకోవాలి. ఆన్సర్ ఎంత వస్తుంది సార్? అప్పుడు 114 వస్తుంది అనమాట. సేమ్ అదేవిధంగా 354 / 6 ఇలా చేసుకుంటే 6 5s are 30, 6 9s are 54. ఆ 59కి 6² కలుపుకోవాలి, అంటే 36 కలపాలి. 36 కలిపితే సో 60 + 30 96 + 95 అని ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ద లాజిక్ ఫర్ దిస్ క్వశ్చన్, రైట్? సో /6 + 6² ఈజ్ ద లాజిక్ ఫర్ దిస్ క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూద్దాం. ఇందులో ఆఫ్టర్ అరేంజింగ్ ద గివెన్ వర్డ్స్ అకార్డింగ్ టు ద డిక్షనరీ విచ్ వర్డ్ విల్ కమ్ ఎట్ ద థర్డ్ పొజిషన్ అని ఇచ్చారు. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే అన్నింటిలో కూడా ఎస్ఐసి కామన్గా ఉంది సార్. ఎస్ఐసికే కామన్గా ఉంది. ఓకేనా, ఎస్ఐసికే కామన్గా అన్నింటిలో ఎస్ఐసికే ఉంది. అంటే ఫస్ట్ ఖచ్చితంగా ఫస్ట్ వచ్చి సిక్ అనే వర్డ్ వచ్చేస్తుంది అనమాట. సిక్ అనే వర్డ్ వస్తుంది. దీని తర్వాత ఇక్కడ ఎల్, ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ ఈ ఉంది. సో ఫోర్త్ పొజిషన్లో ఉన్న ఆన్సర్ వస్తుంది. సో సిక్కెన్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఇది అయిపోయింది. దీని తర్వాత మనకి ఇక్కడ ఈ తీసుకున్నాను ఫస్ట్ లెటరు. నెక్స్ట్ ఎల్ ఎన్ ఉంది. సో కాబట్టి ఎల్ఎల్ఎల్లో ఫస్ట్ ఈ ముందు వస్తుంది అనమాట. అంటే 1 సిక్కిల్ అనేది ముందు వస్తుంది. ఓకేనా, థర్డ్ పొజిషన్ వచ్చేది ఏంటి అంటే ఇది ఫస్ట్ పొజిషన్లో వచ్చింది, సెకండ్ పొజిషన్లో వచ్చింది, థర్డ్ పొజిషన్లో వచ్చింది. థర్డ్ పొజిషన్ వచ్చిన వర్డ్ ఏంటి, సిక్కిల్ అనే వర్డ్ థర్డ్ పొజిషన్లో వచ్చింది. అదే అడిగారు మనల్ని. ఆప్షన్ 2 పెట్టుకుంటే 1 పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూద్దాం. సమ్ బటన్స్ ఆర్ క్లిప్స్ అని ఇచ్చారు. Some buttons are clips. Next, only a few clips are banned. Only a few clips are banned. No band is rubber. No band is rubber. Next, some rubbers are synthetic అని ఇచ్చారు. Some rubbers are synthetic ఇలా ఇచ్చారనమాట. ఫస్ట్ ఆల్ సింథటిక్ కెన్ బి క్లిప్స్. సింథటిక్ మొత్తం కూడా క్లిప్స్లోకి వెళ్ళిపోవచ్చు అని అడిగారు సార్. సింథటిక్ మొత్తం క్లిప్స్లోకి వెళ్ళిపోవచ్చు అంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సింథటిక్ క్లిప్స్ సంబంధమే లేదు కాబట్టి ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. రెండోది నో బటన్ ఈజ్ రబ్బర్ అని ఇచ్చారు. బటన్ అనేది రబ్బర్లోకి వెళ్ళకూడదని చెప్తున్నా. అలా వెళ్ళకూడదని చెప్పడానికి కండిషన్ ఏం లేదు. సో అక్కడ ఆన్సర్ పెట్టుకోవచ్చామో ఓన్లీ 1 ఫాలోస్ అని పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 చూద్దాం, మిర్రర్ ఇమేజ్కి సంబంధించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్సర్లో ఈ రెండు ఒకేలా ఉన్నాయి. టీ ఒకేలా ఉంది, ఎల్ ఒకేలా ఉంది, ఎక్స్ ఒకేలా ఉంది, ఈ ఒకే. ఈ యాసిడ్ ఈలే కనబడదు కదా, ఆప్షన్ ఈ తీసేయండి. నెక్స్ట్ ఇది ఇటువైపు ఉంది కాబట్టి ఆన్సర్లు ఇటువైపు రావాలి. రైట్, ఇది కొంచెం ఛాన్స్ ఉంది. ఇక్కడికి వద్దాం. ఎక్స్ యు ఇవన్నీ ఒకేలా ఉన్నాయి. సో మనకు ఖచ్చితంగా అక్కడ ఇచ్చిన పీకి ఈకి మధ్యలో ఉన్న లైన్ ఇలా ఉంది కాబట్టి ఆన్సర్ ఇలా కనబడాలి. ఓకేనా, ఇలా కనిపించాలి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ రెండింటిలో సేమ్ అలాగే ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఆన్సర్లు కాదు. ఏం పెట్టేసుకోవచ్చు, డైరెక్ట్గా సి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ ఒకటే తేడాగా ఉంది, అందువల్ల ఇది రాంగ్ పెట్టుకుంటే మిగిలిపోయింది సి ఒకటే. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 చూద్దాం. వాట్ ఈస్ ద రిపిటేటివ్ ఇయర్ ఆఫ్ 1897 అని ఇచ్చారు. 1897 యొక్క రిపిటేటివ్ ఇయర్ కావాలి అంటే మనం ఎప్పుడు ఇలా చేసినా ఏం చేస్తాం సార్, ఫస్ట్ దీనికి 11 యాడ్ చేశాను అనుకోండి, ఎంత వస్తుంది, 1908 వస్తుంది అనమాట. ఇది లీప్ ఇయర్ కదా, ఒక లీప్ ఇయర్ కాబట్టి ఇది రిపిటేటివ్ ఇయర్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తా, 6 యాడ్ చేస్తా. 1897 ప్లస్ 6 యాడ్ చేస్తే 1903. ఇక్కడ 1903 ఇవ్వాల, మళ్ళీ ఇంకో 6 ఇయర్ తర్వాత మళ్ళీ సేమ్ క్యాలెండర్ ఇయర్ వస్తుంది కదా, సో 1909. సో ఆప్షన్ డి పెట్టుకోవాలి. ఇమ్మీడియట్గా అడగల, రిపిటేటివ్ ఇయర్ ఎప్పుడైనా అవ్వచ్చు కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 చూద్దాం. ఇక్కడ 1688 296 అని ఇచ్చారు. జాగ్రత్తగా గమనిస్తే 16/2 చేస్తే 8, 8 11s are 88. రైట్, ఇప్పుడు 88ని ఇంటూ 3 చేశాను అనుకోండి, 240 + 24 264 వస్తుంది. 264 వస్తుంది. ఇక్కడ ఎంత ఇచ్చారు, 296 ఇచ్చారు. ఆ 296కి నేను 16 × 2 32 కలుపుకుంటా, ఆబ్వియస్గా 296 వస్తుంది. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఫస్ట్ నెంబర్ని డివైడెడ్ బై 2 చేస్తే 8 వచ్చింది, 8 11s are 88. దాన్ని ఇంటూ 3 చేసిన తర్వాత ఫస్ట్ నెంబర్ని డబల్ని దానికి కలిపితే సరిపోతుంది. అలా మ్యాచ్ అయింది ఏముందో చూద్దాం. 28/2 చేస్తే 14, 14 × 10 చేస్తే 140. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. 20/2 చేస్తే 10, 10 × 11 చేస్తే 110.
110 ఇంటూ 3 చేస్తే 330 వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సార్. ఇక్కడికి వస్తా. 12/2 చేస్తే 6, 6 ఇంటూ 11 చేస్తే 66. ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? 66 ఇంటూ 3 చేయాలి. ఎంత వస్తుంది సార్? 180 ప్లస్ 18 198. 198 ప్లస్ ఇక్కడ 12కి డబల్ చేయాలి. 12 ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుందమ్మా? అప్పుడు 24 వస్తుంది అనమాట. సో 198 ప్లస్ 24 ఈజ్ నథింగ్ బట్ 222. సో సరిపోయింది కదా. యాస్టీజ్గా ఫస్ట్ ఏది వచ్చిందో అదే లాజిక్తో ఏం మ్యాచ్ అయింది? ఆప్షన్ బిలో ఉన్న వాల్యూ మ్యాచ్ అయింది. సో ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 చూద్దాం. PQ or STUV are 7 students in a class. They are compared on the basis of their height. T is shorter than S. T is shorter than S but taller than U. U is taller than P. R and Q are shorter than V అని ఇచ్చారు. R and Q are shorter than V. వీళ్ళిద్దరు కూడా V కంటే షార్టర్ అంట. R and Q are shorter than V but taller than S. R and Q are చూడండి, R and Q are taller than T, taller than V. R and Q are shorter than V but taller than S. అంటే ఎలా రావాలి? V తర్వాత RQ STUP రావాలి. ఓకేనా? STUP అనేది రావాలి. ఇక్కడ చూడండి, VRQ STUP, UTSPది కాదు. VRQ VQR ఏదైనా ఉండొచ్చు. TSUP అని STUP రావాలి. చూడండి, VRQ STUP ఇది అవటానికి ఛాన్స్ ఉంది. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 23లో సో ఇలాంటివి ఫోల్డ్ చేస్తే ఎలా కనిపిస్తుంది అడిగారు. సో దీనికి ఆపోజిట్లో ఇది వస్తుంది. రెండు వదిలేసిగా నెక్స్ట్ వస్తుంది. దీనికి ఆపోజిట్లో అంటే ఇక్కడ ఉన్న ఇన్ఫినిటీకి ఆపోజిట్లో టీటా వచ్చింది. ఈ రెండు వదిలేస్తే టీటా వచ్చింది. రైట్. అప్పుడున్న ఈ రోక్ సింబల్కి ఆపోజిట్లో ఇక్కడున్న ఈ ఎప్సిలాన్ లాంటి సింబల్ వస్తుందన్నమాట. కాబట్టి దీని ప్రకారము ఆల్ఫాకి ఆపోజిట్లో బీటా ఉండాలి. ఇక్కడున్న ఇన్ఫినిటీకి ఆపోజిట్లో టీటా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడున్న రోకి ఆపోజిట్లో ఇక్కడున్నటువంటి ఓం సింబల్ లాంటిది ఉండాలన్నమాట. అంటే ఆల్ఫా కనిపిస్తే బీటా కనిపించకూడదు సార్. ఈ రెండు పక్క పక్కన కనిపించేస్తున్నాయి. తర్వాత ఇన్ఫినిటీ కనిపిస్తే టీటా కనిపించకూడదు. ఈ రెండు పక్క పక్కనే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ రో కనిపిస్తే ఇక్కడున్న ఓం సింబల్ కనిపించకూడదు అనమాట. సో మిగిలిపోయింది ఏంటి? ఇది చూడండి, బీటా ఇందులోంచి ఒకటి, ఇందులోంచి ఒకటి, ఇందులోంచి ఒకటి, మూడు సెపరేట్. కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 24లో టవర్ అనే పదాన్ని టవర్ అనే పదాన్ని వీళ్ళు INGYLగా రాశారంట. సో ఎలా రాసుంటారు అంటే చూడండి ఒకసారి. టీకి ఆపోజిట్ లెటర్ జి అమ్మ, టీకి ఆపోజిట్ లెటర్ జి, సో G+2 చేశారు. ఓకి ఆపోజిట్ లెటర్ L +2 చేశారు. డబ్ల్యూకి ఆపోజిట్ లెటర్ D +3 చేశారు. ఈకి ఆపోజిట్ లెటర్ V +3, ఆర్కి ఆపోజిట్ లెటర్ I +3. అంటే +2 +2 +3 +3 +3 లాజిక్ అప్లై చేశారు. కాబట్టి అదే ఇక్కడ కూడా మనం అప్లై చేద్దాం చాలు. సో బీకి ఆపోజిట్ ఏంటమ్మా? Y. సో వైకి +2 చేస్తే 27 వస్తుంది. 27 అంటే ఏ కదా. సో ఏతో స్టార్ట్ అయినవి రెండు ఉన్నాయి. తర్వాత ఆర్కి ఆపోజిట్ I అంటే 9 + 2 చేస్తే 11, K రావాలి. సో AC AK ఆన్సర్ పెట్టేసుకోవచ్చు. ఆప్షన్ బి పెట్టేసుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 25. క్వశ్చన్ నెంబర్ 25లో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఇప్పుడు నేను దీన్ని ఇటువైపు అన్ఫోల్డ్ చేయాలి. తర్వాత పై అంటే ఇటువైపు మిర్రర్ ఇమేజ్లో కనిపించాలి. పైకి వెళ్ళిన తర్వాత వాటర్ ఇమేజ్లో కనిపించాలి నాకు. అంటే ఇప్పుడు మీరు ఆ బాక్స్ అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంది కదా. ఇదే బాక్స్ షేప్లో మనకి ఇలా కనిపించాలి సార్ ఇప్పుడు. సో ఇలా బాక్స్ షేప్స్ అనేవి కనబడాలన్నమాట. అన్నీ కూడా ఇలా ఓపెన్ అయినట్టు కనబడతాయి. సో అలా కనిపించింది ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలో లేదు, ఆప్షన్ డిలో లేదు, బి అండ్ సిలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ నేను ఇది అన్ఫోల్డ్ చేసినప్పుడు ఇలా వెర్టికల్ బాక్స్లా ఫామ్ అవ్వాలి. చూడండి ఇక్కడ వెర్టికల్ బాక్స్లాగా వచ్చింది, హారిజాంటల్ బాక్స్లో ఫామ్ అవ్వాలి. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.